హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం భారతదేశంలో ఆయిల్ సమస్య పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన సహజ వనరులలో ఒకటి క్రూడ్ ఆయిల్, పెట్రోలు, డీజిల్కు మూల పదార్థం. ఆధునిక ప్రపంచం మొత్తం ఈ ఇంధనంపై ఆధారపడి నడుస్తోంది. రవాణా, పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయం అన్నీ ఆయిల్పై ఆధారపడి ఉన్నాయి. భారతదేశం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటి. జనాభా పెరుగుదల, పరిశ్రమల అభివృద్ధి, వాహనాల సంఖ్య పెరగడం వల్ల ఆయిల్ అవసరం రోజురోజుకు పెరుగుతోంది. కానీ భారత్లో ఆయిల్ ఉత్పత్తి చాలా తక్కువ. అందువల్ల భారత్కు ఆయిల్ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. ఈ కారణంగా భారతదేశం తరచుగా ఆయిల్ ధరల పెరుగుదల, దిగుమతి ఖర్చులు, రాజకీయ ఒత్తిళ్లు, అంతర్జాతీయ సంఘటనలు వంటి సమస్యలను ఎదుర్కొంటుంది. భారతదేశంలో ఆయిల్ అవసరం. భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆయిల్ వినియోగ దేశం. భారత్లో రోజుకు సుమారు 5 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ అవసరం ఉంటుంది. ఇందులో ఎక్కువ భాగం విదేశాల నుంచి దిగుమతి అవుతుంది. భారతదేశంలో ఆయిల్ ఎక్కువగా ఉపయోగించే రంగాలు: రవాణా, పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయం, రసాయన పరిశ్రమలు. ఇప్పుడు భారత్లో వాహనాల సంఖ్య కోట్లలో ఉంది. ప్రతిరోజు కోట్ల లీటర్ల పెట్రోలు మరియు డీజిల్ వినియోగం జరుగుతుంది. భారత్లో ఆయిల్ ఉత్పత్తి. భారత్లో కొన్ని ప్రాంతాల్లో ఆయిల్ తవ్వకాలు జరుగుతున్నాయి. కానీ అవి దేశ అవసరానికి సరిపోవు. భారతదేశంలో ప్రధాన ఆయిల్ ఉత్పత్తి ప్రాంతాలు: అస్సాం, గుజరాత్, ముంబై హై సముద్ర ప్రాంతం, కృష్ణా, గోదావరి బేసిన్, రాజస్థాన్. ముంబై హై భారతదేశంలో అతిపెద్ద సముద్ర ఆయిల్ ఫీల్డ్. అయితే ఈ ప్రాంతాల నుంచి వచ్చే ఆయిల్ మొత్తం దేశ అవసరంలో 15% నుంచి 20% మాత్రమే. అంటే మిగిలిన 80% ఆయిల్ భారత్ దిగుమతి చేసుకోవాలి. ఆయిల్ దిగుమతులపై ఆధారపడటం. భారతదేశం ప్రధానంగా ఆయిల్ను ఈ దేశాల నుంచి దిగుమతి చేస్తుంది: సౌదీ అరేబియా, ఇరాక్, రష్యా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, అమెరికా. ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాలపై భారత్ చాలా ఆధారపడుతుంది. అక్కడ యుద్ధాలు లేదా రాజకీయ సమస్యలు వస్తే వెంటనే ఆయిల్ ధరలు పెరుగుతాయి. ఆయిల్ ధరలు ఎందుకు పెరుగుతాయి? ఆయిల్ ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. 1. అంతర్జాతీయ మార్కెట్. క్రూడ్ ఆయిల్ ధరలను ప్రపంచ మార్కెట్ నిర్ణయిస్తుంది. డిమాండ్ పెరిగితే ధరలు కూడా పెరుగుతాయి. 2. యుద్ధాలు. మధ్యప్రాచ్యంలో యుద్ధాలు జరిగినప్పుడు ఆయిల్ సరఫరా తగ్గిపోతుంది. ఉదాహరణకు గల్ఫ్ యుద్ధం, ఇరాన్ అమెరికా ఉద్రిక్తత, రష్యా ఉక్రెయిన్ యుద్ధం. ఇవి ఆయిల్ ధరలను భారీగా పెంచాయి. 3. ఉత్పత్తి తగ్గింపు. కొన్ని ఆయిల్ ఉత్పత్తి దేశాలు కావాలని ఉత్పత్తిని తగ్గిస్తాయి. దీని వల్ల ధరలు పెరుగుతాయి. 4. డాలర్ విలువ. ఆయిల్ను డాలర్లలో కొనాలి. డాలర్ విలువ పెరిగితే భారత్కు ఆయిల్ ఖర్చు కూడా పెరుగుతుంది. భారతదేశంలో పెట్రోలు ధరలు ఎందుకు ఎక్కువ? భారతదేశంలో పెట్రోలు మరియు డీజిల్ ధరలు ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం పన్నులు. పెట్రోలు ధరలు. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్, ఈ రెండు కలిపి ధరను పెంచుతాయి. కొన్ని సందర్భాల్లో పెట్రోలు ధరలో 50% వరకు పన్నులే ఉంటాయి. ఆయిల్ సమస్య వల్ల వచ్చే ప్రభావాలు: 1. ద్రవ్యోల్బణం. పెట్రోలు ధరలు పెరిగితే రవాణా ఖర్చు పెరుగుతుంది. రవాణా ఖర్చు పెరిగితే వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. దీంతో దేశంలో ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. 2. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం. ఆయిల్ దిగుమతులకు భారత్ ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతుంది. 3. రూపాయి విలువ తగ్గడం. డాలర్లలో ఆయిల్ కొనాలి కాబట్టి భారత్ ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాలి. దీంతో రూపాయి విలువ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. భారత్ తీసుకుంటున్న చర్యలు. ఆయిల్ సమస్యను తగ్గించడానికి భారత్ అనేక చర్యలు తీసుకుంటోంది. 1. పునరుత్పత్తి శక్తి. భారత్ సౌర శక్తి, గాలి శక్తి వంటి పునరుత్పత్తి శక్తిపై ఎక్కువగా దృష్టి పెట్టుతోంది. 2. ఎలక్ట్రిక్ వాహనాలు. భారత్లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నారు. ఇవి పెరిగితే పెట్రోలు వినియోగం తగ్గుతుంది. 3. రూపాయి విలువ తగ్గడం. డాలర్లలో ఆయిల్ కొనాలి కాబట్టి భారత్ ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాలి. దీంతో రూపాయి విలువ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. భారత్ తీసుకుంటున్న చర్యలు. ఆయిల్ సమస్యను తగ్గించడానికి భారత్ అనేక చర్యలు తీసుకుంటోంది. 1. పునరుత్పత్తి శక్తి. భారత్ సౌర శక్తి, గాలి శక్తి వంటి పునరుత్పత్తి శక్తిపై ఎక్కువగా దృష్టి పెట్టుతోంది. 2. ఎలక్ట్రిక్ వాహనాలు. భారత్లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నారు. ఇవి పెరిగితే పెట్రోలు వినియోగం తగ్గుతుంది. 3. బయోఫ్యూయల్స్. ఇథనాల్ వంటి బయోఫ్యూయల్స్ ను పెట్రోలుతో కలిపి ఉపయోగిస్తున్నారు. ఇది ఆయిల్ దిగుమతులను తగ్గిస్తుంది. 4. వ్యూహాత్మక ఆయిల్ నిల్వలు. భారత్ కొన్ని ప్రదేశాల్లో స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ నిర్మించింది. అవి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడతాయి. భవిష్యత్తులో ఆయిల్ పరిస్థితి. భవిష్యత్తులో ప్రపంచం ధీరేగా ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి పునరుత్పత్తి శక్తికి మారుతోంది.
అయితే పూర్తిగా ఆయిల్ వినియోగం తగ్గడానికి ఇంకా చాలా సంవత్సరాలు పడుతుంది. భారత్ కూడా ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ ఇంధనం, సౌరశక్తి వంటి మార్గాలను అభివృద్ధి చేస్తోంది. దీని వలన పెట్రోలు డీజిల్ పై ఆధారపడటం తగ్గుతుంది. భారతదేశంలో ఆయిల్ సమస్య ఒక పెద్ద ఆర్థిక మరియు రాజకీయ అంశం. దేశంలో ఆయిల్ ఉత్పత్తి తక్కువగా ఉండడం వల్ల భారత్ ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతోంది. అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధాలు, మార్కెట్ మార్పులు ఇవన్నీ ఆయిల్ ధరలను ప్రభావితం చేస్తాయి. భారత్ ఈ సమస్యను తగ్గించడానికి పునరుత్పత్తి శక్తి, ఎలక్ట్రిక్ వాహనాలు, బయోఫ్యూయల్స్ వంటి కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. భవిష్యత్తులో ఆయిల్పై ఆధారపడటం తగ్గించి శక్తి స్వావలంబన సాధించడం భారతదేశానికి ఒక ముఖ్య లక్ష్యంగా మారింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.